ఉదయం పెళ్లి, సాయంత్రం రిసెప్షన్, మధ్యాహ్నం లవర్తో నవవధువు జంప్. పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం. చూస్తూనే ఉండండి లైఫ్ సీక్రెట్ 69. ఉదయం పెళ్లి, సాయంత్రం రిసెప్షన్, మధ్యాహ్నం లవర్తో నవవధువు జంప్. పెళ్లిళ్ళు నేరాలకు వేదికవుతున్న ఈ తరుణంలో చెన్నైలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. పెళ్లైన రోజే నవవధువు అర్చన తన ప్రియుడితో కలిసి పారిపోయింది. బ్యూటీ పార్లర్కి వెళ్తున్నానని చెప్పి ప్రియుడితో వెళ్లిపోయిన ఆమె చివరకు పోలీసులు ఎదుట లొంగిపోయింది. భర్తకు క్షమాపణ చెప్పి ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పేసింది. దీంతో కోపంతో రగిలిపోయిన భర్త కుటుంబం పెళ్లి ఖర్చుల గురించి నిలదీయగా వధువు కుటుంబం పరిహారం చెల్లించడానికి అంగీకరించింది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు భయంకరమైన దారుణాలకు వేదికగా మారుతున్నాయి. ప్రేమించిన వాడితో కలిసి ఉండటం కోసం కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారు కొందరు మహిళలు. అది కూడా వివాహమైన కొద్ది రోజులకి. ఇంట్లో వాళ్ళ బలవంతం మీద నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న మహిళలు ఆ తర్వాత లవర్తో కలిసి ఉండేందుకు హత్యలు వంటి దారుణాలు కూడా చేసేస్తున్నారు. ఎంతటికైనా తెగించడానికైనా సిద్ధపడిపోతున్నారు. మొన్న మేఘాలయ హనీమూన్ కేసు, తెలంగాణలో జరిగిన కర్వేర్ తేజస్వర్ హత్య కేసు ఈ కోవకు చెందినవి. వీటిని మర్చిపోకముందే 2 రోజుల క్రితం బీహార్ లో మరో దారుణం వెలుగు చూసింది. 55 సంవత్సరాల మామ కోసం 45 రోజులకే భర్తను హత్య చేయించిందో నవవధువు. దీంతో చాలా మంది పెళ్లంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వింత సంఘటన వెలుగు చూసింది. పెళ్లైన రోజే లవర్ వేరే అతనితో పారిపోయింది. చెన్నైలో ఈ సంఘటన వెలుగు చూసింది. పెళ్లైన రోజు మధ్యాహ్నమే ఒక కొత్త పెళ్లి కూతురు తన ప్రియుడితో కలిసి పారిపోయింది. మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తికి పెరంబూర్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన అర్చనకు శుక్రవారం బీసెన్ నగర్ చర్చిలో ఉదయం 6 గంటలకు వివాహం జరిగింది. పెళ్లి జరిగిన రోజు సాయంత్రం రిసెప్షన్ ఉంది. దీంతో అర్చన బ్యూటీ పార్లర్కి వెళ్తానని చెప్పి బయటకు వెళ్ళింది. అటు నుంచి ఆమె తన ప్రియుడి దగ్గరికి పారిపోయింది. బ్యూటీ పార్లర్కి వెళ్లిన అర్చన ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆమె అత్తగారింటి వారికి అనుమానం వచ్చింది. దీంతో ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికి అర్చన బ్యూటీ పార్లర్ కు వెళ్లలేదని తెలిసింది. ఆమె తన ప్రియుడు కలయితో కలిసి పారిపోయిందని వెల్లడైంది. దీంతో అర్చన తల్లి అయిన నాగవల్లి తిరువిగ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోనికి దిగారు. దీంతో శుక్రవారం సాయంత్రం అర్చన తిరువినగర్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆమె విజయ్ కుమార్ కు క్షమాపణ చెప్పింది. తాను ప్రేమించిన వారితోనే కలిసి ఉంటానని తేల్చి చెప్పేసింది. తమకు ముందే ఈ విషయం చెప్తే ఎంతవరకు వచ్చేవాళ్ళం కాదు కదా అని పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ఆమెతో కోపంతో మండిపడింది. ఎంగేజ్మెంట్ పెళ్లికి అయిన ఖర్చు ఎవరు ఎంత భరిస్తారని ప్రశ్నించారు. అర్చన కుటుంబ సభ్యులు వాళ్ళ పెళ్లి ఖర్చులకు పరిహారం ఇస్తామని ఒప్పుకున్నారు.
విషయం తెలుసుకున్న స్థానికులు, నెటిజన్లు, నువ్వు అదృష్టవంతుడి బ్రదర్, భార్య ప్రియుడి చేతిలో హత్యకు గురి కాకుండా తప్పించుకున్నావు. ఈ అమ్మాయి కాస్త మంచిది, ఎవరికి హాని చేయకుండా తన జీవితం తాను చూసుకుంది అని కామెంట్ చేస్తున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ఈ మాట, ఈ హెడ్డింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సర్వసాధారణమైపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం ఏదో ఒక చోట, ఏదో ఒక మూల భర్త చేతిలో భార్య లేదా భార్య చేతిలో భర్త బలైపోతున్నారు. వివాహేతర సంబంధాలు, ఇతరత్ర కారణాలతో నిండు నూరేళ్లు కలిసి నడవలసిన వారు తమ భాగస్వాములను కాటికి పంపిస్తున్న పరిస్థితి. భర్తే ముద్దు, వేరెవరు వద్దు అని చెప్పే వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. భర్తలను హతమార్చి ప్రియుల దగ్గర దొరికే డబ్బు, క్షణిక ఆనందం కోసం ఆరాటపడే పతివ్రత శిరోమణుల గురించి నేను చేసే ఈ ఎపిసోడ్లపై మీ యొక్క విలువైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీరనారి పతివ్రతల వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి. మీ లైఫ్ సీక్రెట్ 69. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.